వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మేధావుల సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండబతుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి, పరిసరాల్లో అంటుకున్న మంటలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా దేవార్పుల మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ, గణపతి, నంది విగ్రహాలు పునఃప్రతిష్ఠ. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని బొడ్రాయికి జలాభిషేకం చేసి పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్, కాంగ్రెస్ నాయకులు భువనగిరి యాకస్వామి, ధర్మారెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మేడం మేడం అక్కడ పైకి లేపాడు వైర్ పైకి లేపాడు. నవీన్ ఇంట్రావే శ్రీరామనా ఇక్కడ ఒకసారి నమస్కారం చేసుకోండి. చతుర్విధ ఫలభుషార్థ సిద్ధ్యర్థం విడవానస్య ఆచంద్రార్క వంశాభివృద్ధ్యర్థం నిరంతర ధర్మకార యోగ్యతావ సిద్ధ్యర్థం నిరంతర ప్రజా సేవ యోగ్యతావ సిద్ధ్యర్థం విడవానస్య రాజకీయ దరిద్రాభివృద్ధ్యర్థం ధర్మకార యోగ్యతావ సిద్ధ్యర్థం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిర సృష్టిమంత మహానుభావుడు తథాస్తు. నమః శివాభ్యాం నమః పరస్పరాశిష్టవగ్రహాభ్యాం నగేంద్రగణ్యాం నమః కొంతమంది బయటికి రండి అన్న.
మల్లికార్జున భగవానికి నీకే కూడా ఇవన్నీ కావాలి మల్లికార్జున స్వామి కటాక్ష బల సిద్ధిరస్తు. శ్రీ పంచముఖాంజనేయ స్వామి కర్నూలు నగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కామెంట్. భారత్ మాతా కీ. దయచేసి అందరూ కూర్చోవాలి. మినిస్టర్ గారు వచ్చేస్తున్నారు. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. తస్మై బ్రహ్మజ బ్రహ్మాదాయ కీర్తిం ప్రజాం దదుః భాగదేయేనైవైనం దేవదైవదన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవదన్నః ఫణిశైలాదిప ఏవ దైవదన్నః భగవాన్ వెంకట ఏవ దైవదన్నః శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమంగళన్నః శ్రీ శ్రీ శ్రీనివాస పరమాగలిర్ణః వక్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా. ఈ నేపథ్యంలో వినపడుతుందా? గుడ్. ఇప్పుడు అనండి సార్, భారత్ మాతాకి. నేననేది మాకు వినిపించట్లా. భారత్ మాతాకి ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో కాస్త ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. మన ప్రతిపక్షాలు మన మీద చేస్తున్న మొదటి వాదన ఏంటంటే, మనందరికీ తెలుసు జాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ, విద్యావేత్త, తత్వవేత్త, సామాజికవేత్త, మన దేశ రాజ్యాంగ నిర్మాత, ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మన దేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం అందరం తెలుసు. తానే వివక్షకు గురయ్యాడు కాబట్టి ఆర్థిక సామాజిక అసమానతలను తొలగించడం కోసం రాజ్యాంగంలో అనేక అంశాలని పొందుపరిచి ఇవాళ రిజర్వేషన్ల కారణం కానీ ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క ఆర్టికల్ కింద ప్రత్యేకంగా ప్రస్తావించి పాలన భవిష్యత్ తరాలకు ఎలా సాగాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ప్రభుత్వాలు ఎలా పనిచేయాలనే విషయం మీద వారు చాలా స్పష్టంగా అతీతంగా పనిచేసిన నాయకుడు, అన్ని మతాలకు గౌరవించిన నాయకుడు, బౌద్ధిజం తీసుకున్న నాయకుడు. అంతేకాకుండా ఆయన్ని చదివించింది శివాజీ మహారాజ్ గ్రేట్ గ్రాండ్ సన్స్ ఆయన్ని లండన్కు పంపించే విధంగా ఎడ్యుకేషన్కు పూర్తిగా హెల్ప్ చేసి మనకు రాజ్యాంగాన్ని రచించే నాయకుడిగా తీర్చిదిద్దే దాంట్లో శివాజీ మహారాజు ఫ్యామిలీ మెంబర్స్ భాగస్థులయ్యారు. వాళ్ళు దేశానికి సేవ చేశారు, ప్రాణాలు అర్పించారు.
అలాగే వారి ఫ్యామిలీ మెంబర్సు అంబేద్కర్ గారిని దేశానికి ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఇక ఆయన ఎంతో ఎదిగేవాడు. ఆయన రాజకీయాల్లో కూడా ఎదగనీయకుండా ఓడించిన నాయకులు ఈరోజు ఆయన గురించి గొప్పగా చెప్పటం, ఎవరు గొప్పగా తీసుకోబోతున్నారో వారిని కించపరిచే విధంగా మాట్లాడటం సబబు వల్ల ఈయన ఎన్నిక చెల్లకుండా రేవంత్ రెడ్డి ఆత్మహత్యలకు పాలు చేస్తుండు. జిల్లా బారస అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్ పెద్దమందడి మండలం మోజర్ల, మడిగట్ల, అమ్మపల్లి, గట్ల కానాపూర్, స్కూల్ తండా, వెల్దూరు గ్రామాలలో రథోత్సవ సన్నాహక సమావేశం. జిల్లా అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, గౌరవ మాజీ మంత్రి సంగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రజతోత్సవ సన్నాహక సమావేశాలు జిల్లా అధికారిక ప్రతినిధి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ రజతోత్సవ సభకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని, 18 నెలల కాంగ్రెస్ పాలనలో హామీలు అందక వ్యవసాయ, రియల్ ఎస్టేట్ కుందేలు అయిందని, నష్టాలు భరించలేక రైతులు, రియల్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, ఈల నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈల నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లి పూరెల్లా అశోక్ అనే యువకుడు మృతి చెందాడు. ఇసుక కాంట్రాక్టులపై చర్యలు చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 63వ రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టులు ధనాపేక్షతో పరిమితికి మించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరపడం వల్ల ఏర్పడిన గుంతల్లో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఆ గుంతలకు బలై ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయినా అధికారుల చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చెన్నూరు దగ్గర గ్రామంలో ఉసుక కాంట్రాక్ట్ వల్ల నెలకు నిండు ప్రాణాలు బలవుతున్నాయి. వారు మీటర్ లేకుండా వారు పరిమితిని మించి 20 ఫీట్లు 30 ఫీట్లు మొక్కలు తీస్తే అలా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఈరోజు పార్మిల్ గ్రామంలో అశోక్ అనే పిల్లాడు గంగస్థానం పోయి చనిపోవడం జరిగింది. కాంట్రాక్టర్ వెంటనే ఇక్కడ రావాలి, తక్షణమే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము వేడుకుంటున్నాం. ఒకవేళ కాంట్రాక్టర్ రాకపోతే ఎన్టీఎస్సీ రోడ్డు మీద మేము 2 రోజులైనా కానీ ఇక్కడ ధర్నా కూర్చొని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ వెంటనే, కాంట్రాక్టర్ వెంటనే, కాంట్రాక్టర్ వెంటనే. ఈ రోజు పారిపల్లి జరుగుతున్న ఇసుక కాంట్రాక్టర్ వల్ల ఎంతో ప్రాణాలు ఇప్పటికీ 2-3 చనిపోయారు. కాబట్టి సంవత్సరానికి ఎంతో మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ పురెల్లా అశోక్ కుటుంబానికి ఈ అధికారులు స్పందించాలి. లేకపోతే చాలా విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అశోక్ కుటుంబానికి 50 లక్షల డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కాంట్రాక్టర్ స్పందించకపోతే సార్ టెంటేసి ఇంకా సాయంత్రం వరకు ధర్నాలు చేపడతామని ఈ సభ మందికి తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ కానీ వెంటనే స్పందించాలి, కాంట్రాక్టర్ స్పందించి ఈ కుటుంబానికి ఆర్థిక సాయం 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి
పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జిలుగుమిల్లి బర్రికాలపాడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మధ్య కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. పోలవరం నియోజకవర్గం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్. ఇదైతే రాష్ట్రం అతలాకుతలం అయిపోయి రాష్ట్రం అంతా కూడా అంధకారమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రాన్ని ఒక అపురూపంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అకుంఠిత దీక్షతో చేయటం అనేది చాలా అద్భుతమైన కార్యం. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పోలవరం నియోజకవర్గం తరఫున మరొకసారి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో కలిసి ఉండాలని, అలాగే ఆయన మంచి ఆరోగ్యంతో మన రాష్ట్రాన్ని అలాగే మన నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో ఆయన తీసుకువెళ్ళాలని ఆకాంక్షిస్తూ, అలాగే పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఆయన చేతుల మీదుగా ముందుకు సాగడం అనేది చాలా అదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మరొకసారి పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున, అలాగే మీడియా మిత్రుల తరపున, అలాగే ఏదైతే అధికారుల తరపున, ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ అధికారులు, నాయకులు, కార్యకర్తలు అందరి తరపున మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండా బత్తుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. మహిళలకు వంట చేసుకునే టైంలో గ్యాస్ బండ లీక్ అవ్వడం ద్వారా జరిగే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు తెలియజేయడం జరిగినది. దీని ద్వారా ప్రజలకు మరింత అవగాహన కలుగుతుందని 7 రోజుల నుండి అవగాహన సదస్సు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు చివరి రోజుగా గుండబత్తుల వారి వీధిలో ప్రజలకు అవగాహన సదస్సు తెలపడం జరిగినదని అంటున్న అగ్నిమాపక సిబ్బంది. కూడా చూసుకోవాలి. లీడర్స్ ఎలా ఉందంటే నీట్ ఉంది అంటే గాలి తెలుస్తుంది. లీడర్స్ కూడా చూసుకోవాలి. మనం ఏం చేయాలంటే మనం ధైర్యం చేసి ఇటీవల ఆడపడానికి ట్రై చేసామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఎప్పుడైనా సరే లీడర్స్ ఇటు ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఆటోమేటిక్ ఇలా వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీటిలో ఉన్న గ్యాస్ ఆక్సిజన్లోకి వెళ్ళి మండడానికి ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్ చూడండి, ఎంత గ్యాప్ ఉంది చూడండి. అవునా? మంట అనేది మీకు ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి నుంచి ఉంది అంటే ఇంత గ్యాప్ ఉంటుంది. అది మనకు ఆ విషయం తెలియదు అన్నమాట. పేలిపోతేమో మండిపోతేమో ఇంకేం అంటిపోతేమో అనుకుంటాం కానీ అలాంటి జరగదు. ఇలా జరిగినప్పుడు ఒక ఫింగర్ ద్వారా మనం ఆరిపోతుంది. రెగ్యులేటర్ ఉన్నదాన్ని ఇలా ఆరిపోతుంది. ట్యూబ్ అంటుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్యూబ్ అంటుకుంటుంది కానీ రెగ్యులేటర్ అంటుకోదు. రెగ్యులేటర్ ఎందుకు అంటుకోదండి? పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు సరితారెడ్డి ఆదేశాల మేరకు ఉల్లిందకొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. తెలుగు జాతి భవితకు మార్గదర్శి, తెలుగు ప్రజల ఆశా జ్యోతి, మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు మా ఉల్లిందకొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈవి రమణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఉల్లిందకొండ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రాన్ని తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు వారి నాయకత్వంలో మనం పనిచేయడం అంటే చాలా విశేషమైన విశేషము. అంతేకాదు ఆయన ఒందుకు డెవలప్మెంట్, ఒందుకు ప్రజలకు ఏం కావాలి, ఒందుకు చూస్తే డెవలప్మెంట్, ఇంట్లో ఎందుకు మీకు ఏం చేయాలి, ఒందుకు మూడు బడ్జెట్లు ఇలాంటివన్నీ చూసుకొని రాష్ట్రాన్ని ప్రథమ పథంలో నడుపుతాడని ఆశించి మనం ఆయనకు ఓటేసినందుకు అదే
ఆదివాసీ కాంగ్రెస్ బుడియాడి కార్యకర్త సమ్మేళనం సందర్భంగా ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ విశ్వనాథ, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హరిత కాకతీయ హోటల్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ భాగంగా రాజ్యాంగ పరిరక్షణలో భారీ ర్యాలీతో పాల్గొన్నారు. నేరుగా పబ్లిక్ గార్డెన్ చేరుకున్న ఎంపీ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ట్రైకార్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు పిసిసి డెలిగేట్లు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ మండల ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Very nice architecture is there. Fine making of that idols is Temples also we are doing. Temples also. October 2nd, I have to donate the blood. I'm a blood donor association of the chairman of Tamil. Wherever they want, I will. Suppose I will go for accept my words. You are the only child. You are not keeping all the days. There is happening for my life. I was purely fulfilled. My family, my college life, my youth life, pure service volunteer. Actually, I am not a politician. పాణ్యం మండలం పాణ్యం మాజీ జెడ్పీటీసీ కొండ జాటూరు సద్దల సూర్యనారాయణ రెడ్డి గారి సోదరుడు రిటైర్డ్ వీఆర్ఓ సుబ్బారావు గారు హఠాత్తుగా తెల్లవారుజామున మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పదవి విరమణ పొందిన ప్రధాన ఉపాధ్యాయున్ని ఘనంగా సన్మానించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ శ్రీరంగపూర్ జెడ్పీహెచ్ఎస్లో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసి పదవి విరమణ పొందిన విష్ణువర్ధన్ రెడ్డి దంపతులను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజంలో అత్యంత గౌరవప్రధానమని, విష్ణువర్ధన్ ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తెచ్చాడని కొనియాడారు. అనేక మంది విద్యార్థులను ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడ్డారని కొనియాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.